ఏం కాలేదు నాకేం తెలియదు. నువ్వే చేసినావు అట్నే అంటారు, అట్నే అని నన్ను ఇళ్ళ పెడదామని అట్నే అంటారు. నాకేం తెలియదు. నేను పెద్ద మనిషి, నాకు షుగర్ బీపీ. ఏమని అట్లా అంటానా? నేను పిచ్చిదాన్ని. ఖచ్చితంగా నా బంటికి జరిగినట్టే వాళ్ళకి జరగాలి. ఖచ్చితంగా వాళ్ళకు ఉరిశిక్ష పడాలి అని నేను అనుకుంటున్నా. వాళ్ళు మాత్రం ఉండొద్దు. నువ్వు అనుకున్నావమ్మా మీ నాన్నమ్మ మీ అన్నయ్యలు ఉంటారని నమ్మినావా? లేదు, వీళ్ళు ఇట్లా చేస్తారని నేను అనుకోలేదు. మంచిగా మాట్లాడింది మా అమ్మ, కానీ ఇట్లా చేస్తారని నేను అనుకోలేదు. నార్మల్గా అట్లా తిట్టిరు కదా, ఒక 1 year తర్వాత మర్చిపోతారేమో అనుకున్నా, కానీ ఇట్లా చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీ నాన్నమ్మ ప్రోద్బలంతోనే ఈ హత్య జరిగిందనేది క్యాస్ట్ ఫీలింగ్ మా నాయనమ్మకి ఎక్కువగా ఉంటుంది, చాలా ఎక్కువ. ఇక నేను ఇంటికాడ ఉన్నప్పటి నుంచి వాడు మాలోడు, వాళ్ళు మన తక్కువ కులం అని చెప్పి చాలా తిట్టింది. ఆమె వల్లనే మొత్తం మా అన్నయ్యని అట్లా మాలోడు ఎందుకు వాడిని పెళ్లి చేసుకుంది, అది మన పరువు తీసింది అని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టింది. ఇప్పుడు సూర్యాపేటలో చంపి ఇంకొక చోట పిల్లల మన దగ్గర పడేసారు, ఆ విషయం తెలుసు? తెలుసు. ఫైనల్గా ఏం డిమాండ్ చేస్తున్నాయి ఇప్పుడు? మొత్తం 6 మీద మీ నాన్న ఉన్నారు, మీ అమ్మ తప్ప అందరు ఉన్నారు. అందరూ నా బంటి లాగానే కావాలి, లేకుంటే మేము అట్లా చేస్తాం. వాళ్ళకి ఏం పోలీసుల మీద అట్లా చేస్తున్నారు. వాళ్ళకు కూడా మనీ ఇచ్చిర్రు అని చెప్పి టాక్ వస్తుంది బయట. వాళ్ళు కనుక చేయకపోతే మేము కోర్టుకు వెళ్తాం. వాళ్ళే సార్, తమ్ముని హత్య చేసింది వాళ్ళే. నా తమ్ముని ఏ విధంగా అయితే చంపారో వాళ్ళని కూడా ఆ విధంగా ఉరి తీయాలి. అలా చేస్తేనే నా తమ్ముడు ఆత్మకు శాంతి కలుగుతుంది. పెళ్లి జరిగిన తర్వాత తమ్ముడు పెళ్లి జరిగిన తర్వాత ఎన్నిసార్లు బెదిరించారు? నిజంగా నా బెదిరింపు నిజమైతే అని మీరు ఎప్పుడన్నా అనుకున్నారా? అనుకోలేదు సార్ మేము, కానీ ఆయన చాలాసార్లు వాళ్ళు ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు మా తమ్మునికి. నువ్వు ఎట్లా బతుకుతావో చూస్తాం రా, నువ్వు ఎట్లా బతుకుతావు రాయడా అని. పోలీస్ స్టేషన్లో కేసు ఉంది సార్. నా తమ్ముడు పిటిషన్ ఇచ్చాడు, వాళ్ళ వల్ల మాకు ప్రాణభయం ఉంది అని. కానీ ఇప్పుడు ఈ 6గురికి ఎలాంటి శిక్ష పడితే మీకు న్యాయం జరుగుతుంది? ఉరి శిక్ష పడాలి సార్, ఉరి శిక్ష పడాలి. మేము అంతకంటే ఎక్కువ ఏం కోరుకోవట్లేదు. పోలీసులు చేస్తున్న విచారణ మీద నమ్మకం ఉందా? మీరు ఏం డిమాండ్ చేస్తారు? పోలీసుల మీద మాకు నమ్మకం ఉంది సార్, ఉరి శిక్ష వేయాలి. మీరు ఎస్పీ గారిని కలిసి ఏం చెప్పారు? చేస్తామన్నారు, మీకు న్యాయం చేస్తామమ్మా, మీరేం భయపడకరండి.